పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రస్తుతం మనం ఫేజ్ 3 దగ్గర ఉన్నాం. ఇదివరకే మనం చూసాం ఏదైతే నార్లాపూర్ అక్కడ నుంచి ఏదుల నుంచి ప్రస్తుతం మనం వెట్టెం దగ్గరికి వచ్చాం. దిస్ ఈస్ ద కీ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి కూడా ఏదైతే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఆయకట్టు మొదలవుతుందన్నమాట. అంటే ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత నార్లాపూర్ నుంచి అది కాస్త ఏదుల నుంచి కూడా డైరెక్ట్గా వచ్చేసినటువంటి లిఫ్ట్గా చేసినటువంటి వాటర్ ఈ వెట్టం దగ్గరికి వస్తుంది. ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఆయకట్ట రైతులకు నీరు వస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే వెట్టెం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క వెట్టెంకి సంబంధించి ఇక్కడ కూడా 8 బాహుబలి మోటార్లు ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇక్కడ రిజర్వాయర్ కూడా ఈ ఉన్న దాంట్లో ఈ మొత్తం ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి సంబంధించిన ఉన్న దాంట్లో ఉన్న బిగ్గెస్ట్ రిజర్వాయర్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ రిజర్వాయర్ నింపేందుకు ఏ మోటార్లు వాడుతున్నారు, అసలు కాళేశ్వరానికి మించిన కాళేశ్వరమే బాహుబలి మోటార్లు అంటే ఈ మహాబాహుబలి మోటార్లు ఎలా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి కూడా ఈరోజు మనం ప్రస్తుతం వెట్టెం దగ్గర ఉన్నటువంటి టన్నల్స్ ముందున్నాం. ఆ టన్నల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, సర్జిపూల్ ఎలా ఉంటుంది, అలాగే పంప్ హౌస్లు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒకసారి అక్కడ స్థానిక అధికారులను అడిగి కూడా మనం తెలుసుకున్నాం. రండి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా ప్రస్తుతం మనం వట్టెం పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. ఇది ఫేజ్ 3 అనమాట. మొదట ఏదైతే మనం చూసాం ఇదివరకే నార్లాపూర్, ఆ తర్వాత ఏదుల, ఆ తర్వాత 3వ పాయింట్ ఇది ఏదైతే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి సంబంధించిన 3rd ఫేజ్ కూడా ఇక్కడ నుంచి ఆయకట్ట స్టార్ట్ గురించి మనం ముందు చెప్పుకుంటా ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా అత్యంత ఎక్కువ టన్నెల్స్ అంటే సొరంగ దారికి సంబంధించి కూడా ఈ వెట్టం దగ్గర మనకు కనిపిస్తుంది. 5 కిలోమీటర్ల సొరంగంతో యొక్క పంప్ హౌస్ సంబంధించి దీని గురించి మనతో మాట్లాడేందుకు ఏదైతే వట్టెం పంప్ హౌస్కి సంబంధించిన డిఈ శ్రీకాంత్ గారు అలాగే జేఈ నవీన్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మొత్తానికి ఒక లక్షలాది రైతుల కళ ఎప్పటి నుంచో పాలమూరు రంగారెడ్డి రావాలని చెప్పేసి ఇక్కడ వలస జిల్లాగా చెప్తున్న మహబూబ్ నగర్ జిల్లా ప్రజలైతే రంగారెడ్డి జిల్లా ప్రజలైతే ఈరోజు వారి కళ సాకారానికి చాలా దగ్గరలో ఉన్నారు. కానీ ఎట్లా సార్ పర్టికులర్ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి వట్టెంలో ఏమేమి స్పెషాలిటీ? వట్టెం పంప్ హౌస్ ఆల్మోస్ట్ ఏదుల నుంచి ఒక 25 కిలోమీటర్ల లెంత్లో ఉంటుంది. దాంట్లో 6 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా, తర్వాత 19 కిలోమీటర్లు టన్నల్ ద్వారా, లెఫ్ట్ టన్నల్, రైట్ టన్నల్, ఒక్కొక్కటి 11.5 మీటర్ డయా తోటి ఇక్కడ వట్టెం సర్జిపూల్ నుంచి నెక్స్ట్ పంప్ హౌస్ నుంచి వట్టెం రిజర్వాయర్లోకి ఎత్తిపోవడం జరుగుతుంది 120 మీటర్లు. ఓకే సార్, ఇప్పుడు అంటే పర్టికులర్ నార్లాపూర్ నుంచి ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మనం ఎత్తేసి అక్కడ నుంచి ఏదుల నుంచి ఇక్కడ వాటర్ ఎట్లా వస్తుంది? ఇక్కడ ప్యారలల్గా 2 ట్విన్ టన్నల్స్ ఉన్నాయి. ఒక లెఫ్ట్ టన్నల్, ఒకటి రైట్ టన్నల్. ఇప్పుడు మనం ఉన్నది రైట్ టన్నల్లో ఉన్నాము. 11.5 మీటర్ డయా తోటి 25 కిలోమీటర్ లెంత్లో వాటర్ అక్కడ నుంచి ఏదుల నుంచి కొంత పార్ట్ మన గ్రావిటీ ద్వారా వచ్చి తర్వాత టన్నల్లోంచి అండర్ గ్రౌండ్లో వచ్చి ఇక్కడ నుంచి వట్టెం రిజర్వాయర్లో ఎత్తిపోవడం జరుగుతుంది. అవును సార్, పర్టికులర్ ఈ టన్నెలింగ్ వ్యవస్థ అంటే లిఫ్ట్ ఇరిగేషన్లో మనం చూస్తాం గ్రావిటీకి టన్నల్కు మళ్ళీ ఏమన్నా అది కాదా, ఏమన్నా గ్రావిటీలో ఏమన్నా ప్రాబ్లం కాదా? ఓపెన్ ఎక్స్కవేషన్లో లెవెల్ మీట్ అయ్యేటందుకు మనం గ్రావిటీ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. అండ్ లెవెల్ ఫెచ్ అయ్యేటందుకు మనకు సర్జిపూల్లో అకామిడేట్ అయ్యేటందుకు లెవెల్ ఫెచ్ అయ్యేటందుకు మనం ఈ 19 కిలోమీటర్స్ లెంత్ ఏదైతే ఉందో టన్నల్లో తీసుకురావడం జరుగుతుంది. టన్నల్లోకి తీసుకొస్తారు. దాంతోపాటు అంటే పర్టికులర్ ఏంటంటే నేను ఏదులకు సంబంధించిన ఆ రిజర్వాయర్, అక్కడ రిజర్వాయర్కు ఇక్కడ ఏదైతే సేమ్ మెయింటైన్ అవుతుందా? బేసిక్గా మనం ఇక్కడ వట్టెం పంప్ హౌస్కి వచ్చేసి స్టేజ్ 3 పంప్ హౌస్ ఇది. ఇక్కడ మనం 121 మీటర్లు వట్టెం రిజర్వాయర్లో లిఫ్ట్ చేయడం జరుగుతుంది. వట్టెం పంప్ హౌస్కి సంబంధించిన సర్జిపూల్ నుంచి లెవెల్ తీసుకుంటే కనుక మనం వట్టెం రిజర్వాయర్లో 542 అనమాట మన ఎఫ్ఆర్ఎల్ లెవెల్. ఓకే, అంటే పర్టికులర్ సర్జిపూల్స్ నేను అక్కడ చూసాను, నార్లాపూర్లో చూసాను, ఆ తర్వాత ఏమంటే ఏదుల దగ్గర చూసాను. సేమ్ హైట్లో అండి అక్కడ ఏదైతే నార్లాపూర్లో రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ ఇక్కడ సర్జిపూల్లో లెవెల్ సీక్ అవుతుంది. అది కూడా సేమ్ అవుతుందా? మన ఏదుల రిజర్వాయర్లో ఉన్నటువంటి లెవెల్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్లో ఏదైతే లెవెల్ ఉందో అదే లెవెల్ ఇక్కడ మన సర్జిపూల్లో సీక్ అవుతుంది. దాన్ని బట్టి మన వట్టెం రిజర్వాయర్లో లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని మోటార్లు ఉన్నాయి సార్? ఇక్కడ 5 మోటార్లు ఉన్నాయండి. ప్రస్తుతానికి ఫేజ్ 1లో 5 మోటార్లు సిద్ధం చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 10 అంటే 9 మోటార్లు. దాంట్లో ఫేజ్ 1లో ఒక 5 రెడీ చేస్తున్నాం ప్రస్తుతానికి. వెటరన్ చేయడానికి ప్రస్తుతానికైతే 2 అయితే ఇమీడియట్గా రన్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఆల్రెడీ ఫిట్ చేసినా సార్ మోటార్స్? అన్నీ రెడీ అయిపోయాయి. రైట్,
ఇది మొత్తానికి ఏదైతే ప్రస్తుతం మనం టన్నెల్ వ్యవస్థ దగ్గర ఉన్నాం, ఇక్కడ నుంచి మనం ఒకసారి అసలు ఏదైతే గుండకాయ అని చెప్తా ఉంటాం కదా మనం, ఇది కాళేశ్వరమే బాహుబలి మోటార్లు అని చెప్పేసి మనం ఇప్పటికీ చాలాసార్లు విన్నాము. అసలు దానికి మించిన మహాబాహుబలి మోటార్స్ కానీ మనం వెళ్తా ఉంటాం. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కూడా ఏషియా ఖండంలోనే ఒక అత్యంత ఎక్కువగా ఎత్తిపోసే ఒక పథకం కింద ఇది మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా అంతటి నీటిని బయటకు పంపాలంటే దాదాపు 5 రిజర్వాయర్లను కూడా నింపాలంటే ఎలాంటి మోటార్లు కావాలో మనం ఒకసారి ఆలోచించవచ్చు. దాని నేపథ్యంలో కూడా మహాబాహుబలి మోటార్ దగ్గరికి వెళ్ళి అసలు ఆ స్పెషాలిటీ ఏంది, ఆ మోటార్లు ఎలా ఉంటాయో ఒకసారి ఇక్కడికి సంబంధించి ఇంజనీర్ అడిగి తెచ్చుకుంటామని. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రస్తుతం మనం బెట్టెం పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనము భూమికి 370 ఫీట్ల లోతుల ఉన్నటువంటి ఒక ప్రాంతంలో దీన్ని సర్జికల్ అంటారు, అందరికీ తెలిసింది. ఇదివరకు మనం చూస్తున్నాం కాళేశ్వరం టైంలో చాలా వరకు సర్జికల్స్ అని చెప్తున్నారు. అసలు నిజమైన సర్జికల్ ఇది. ఏదైతే ఇదివరకు మనం టన్నెల్ చూపించామో ఆ టన్నెల్ దాదాపు 170 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి టన్నెల్స్ ఆ మొత్తం కూడా సర్జికల్ దగ్గరికి ఇక్కడికే వస్తుంది. అసలు సర్జికల్ నుంచి ఆ వాటర్ ఏ విధంగా పంప్ హౌస్కి పంపిస్తారో ఒకసారి అడిగి తెలుసుకోవాలి. మనతో పాటు ఆఫీసర్స్ ఏదైతే వట్టెం సంబంధించిన పంప్ హౌస్ సంబంధించిన ఆఫీసర్స్ సరిపడి సర్జిపూల్కు సంబంధించిన దాంట్లో మనం 2 దాంట్లో వచ్చాం. అంటే ఏదైతే ఏదుల రిజర్వాయర్కి సంబంధించి అక్కడ మనం అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ సర్జిపూల్కి ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? ఏదుల రిజర్వాయర్ నుంచి మన వట్టెం ప్రాంతం పంప్ హౌస్కి 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టుగా 2 టనల్స్ ఆర్ఎంటీ, ఒక్కొక్క టనల్ యొక్క డయా వచ్చేసి 11.5 మీటర్. ఓకే. ఈ 2 టనల్స్ ద్వారా ఏదుల రిజర్వాయర్ నుంచి మన పంప్ హౌస్కి వాటర్ చేరుకోవడానికి సర్జికల్ అనే కాంపోనెంట్, పంప్ హౌస్ కాంపోనెంట్తో వాటర్ ఇక్కడ కలెక్షన్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఒక్కో పంపుకి సంబంధించినటువంటి ఇండివిజువల్ గేట్స్ ఉన్నాయి, ట్రాఫిక్ గేట్స్ అంటారు వాటిని. ఓకే. అండ్ ఆ గేట్స్ ఆపరేట్ చేయడం వల్ల పంపుకి వాటర్ సప్లై ఉంటుంది, పంపు వాటర్. సార్ ఇప్పుడు మనం ఏదుల దగ్గర ఏదైతే లిఫ్ట్ చేసిన రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ అంటే గ్రావిటీ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ సర్జిబుల్కి వచ్చిన తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏదైతే గ్రావిటీ నుంచి ఇప్పుడు మనం ఏదులో ఇట్లా ఉందనుకుందాం, ఇది కొంచెం స్లోప్ నుంచి మనం రెడీ చేసుకుంటామా లేకపోతే దీనికి తగ్గట్టే ఇక్కడ సర్జిబుల్ కడతామా? లాంగిట్యూడినల్ స్లోప్ వచ్చి మ్యాచ్ అయ్యేటట్టే మనం ఇక్కడ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఆడ ఏదైతే మనం ఏదులకు సంబంధించిన రిజర్వాయర్ దగ్గర బయట ఏదైతే ఎత్తిపోసిన వాటర్ కంటెంట్ ఒక 6 TMs అక్కడ 6.5 ఉన్నప్పుడు అక్కడి వాటర్ కంటెంట్ లెవెల్ ఇక్కడికి ఎట్లా చెక్ చేస్తారు? బేసిక్గా మనకు మామూలుగా ఇల్లు కట్టేటప్పుడన్నా ఏ పని చేసేటప్పుడన్నా ట్యూబ్ వేసుకొని చేస్తారు మామూలు మేస్త్రి వాళ్ళు. వాటర్కి ఉన్నటువంటి ప్రాపర్టీ అది లెవెల్ సి అవుతుంది అనమాట. ఆ రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ లెవెల్ ఏదైతే ఉందో మన సర్జికల్ లెవెల్ కూడా అదే మెయింటైన్ అవుతుంది. సరే ఇప్పుడు మనం వచ్చిన ఏదైతే ఈ టన్నెల్స్ అన్నీ ఉన్నాయి వాటర్ తోటి నిండి అయిపోతాయా లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చా ఇక్కడికి? మళ్ళీ వచ్చే పరిస్థితి ఉండదండి. ఒకసారి వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఓకే కంప్లీట్గా వాటర్తో ప్యాక్ అయి ఉంటుంది. ఒకవేళ మెయింటెనెన్స్ చేసుకోవాలని ఉద్దేశం అంటే ఇట్లా మనకి హెడ్ రీచ్లో హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది అక్కడ. ఆ రిజర్వాయర్కి సంబంధించి హెడ్ రెగ్యులేటర్ క్లోజ్ చేసుకొని ఇక్కడ మనం ఈ టన్నెల్లో ఎక్కడన్నా మెయింటెనెన్స్ చేసుకోవాలంటే చేసుకోవాలి అంతే అక్కడ. అదే మీరు సార్ నేను చెప్పేది ఏంటంటే సర్జికల్ వ్యవస్థ అనేది కూడా చెప్పాలంటే ఫుట్బాల్ బుట్ టైప్ అంటారు. బావి అంటే ఇక్కడ నుంచే లోపలికి వెళ్తారు కదా. ఈ గేట్స్ సంబంధించి మీరు చూస్తున్నారు కదా సర్జికల్లో ఉన్నటువంటి గేట్స్, ఇది ఎట్లా తీస్తారు సార్ బయటకి? ఎక్కడ తీస్తారు? పైన మనకి హాయిస్ట్ మెకానిజం అని ఉంటుందండి. ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క పంపుకి సంబంధించి ఒక్కొక్క డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా ఇన్లెట్ ఉంటుంది. ఓకే. వీటిని డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్స్ అని అంటారు. ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్స్ లిఫ్ట్ చేసుకునేందుకు మనకు హాయిస్ట్ మెకానిజం ఉంటుంది పైన. ఓకే. ఆ హాయిస్ట్ మెకానిజం ద్వారా మనకు కంట్రోల్ రూమ్లో కూర్చొని ఏ గేట్కి సంబంధించి ఏ లెఫ్ట్ గేట్ రైట్ గేట్ అని ఇండివిజువల్ ఆపరేట్ చేసుకొని ఆ గేట్ లిఫ్ట్ చేసుకోవడం వెసులుబాటు మనకు పైన కంట్రోల్ రూమ్లో ఉంటుంది. అంటే హెవీ ఫ్లో రావచ్చు ఒకసారి, అంటే మనం దాని ప్రకారం లాంగిట్యూడ్ ప్రకారం మనం వేసుకున్న తర్వాత హెవీ ఫ్లో వచ్చిన తర్వాత ఈ సర్జిపూల్ అనేది ఎంతవరకు ఫ్లో ఆపగలుగుతుంది? పైకి ఎక్కువ ఎగదనే అవకాశం ఉందా నీళ్ళు పైకి? ఉండదు. ఆ రిజర్వాయర్లో MDDL అని ఉంటుందండి ఒక పారామీటర్ మనకి 445 ఓకే ఆ లెవెల్ వచ్చేసి. ఓకే. మన దీని గ్రౌండ్ లెవెల్ వచ్చేసి 453 మీటర్ ఈ సర్జిపూల్ యొక్క గ్రౌండ్ లెవెల్ వచ్చేసి. ఓకే. సో అక్కడ రిజర్వాయర్లో కంప్లీట్ కెపాసిటీ ఉన్నా కానీ ఇక్కడ సర్జిపూల్ నిండదు. బఫర్ అనేది ఉంటుంది, 8 మీటర్ అనేది బఫర్ ఉంటుంది మనకి. అసలు మామూలుగా ఇది చాలా మందికి క్లారిటీ ఉంటుంది. అంటే అక్కడ మీకు మొత్తం ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో నిండా కూడా ఇక్కడ సర్జిపూల్ అనేది మాత్రం ఇంకా కొంచెం ఖాళీ ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దాని మొత్తానికి ఈ సర్జిపూల్కి సంబంధించినంత దీని డైనమీటర్ మొత్తం దీని డైమెన్షన్ 20 మీటర్ విడ్త్ అండి, 305 మీటర్ లెంత్. ఓకే. హైట్ వచ్చి 18 మీటర్.
80 మీటర్లు. ఒక్కసారి అయితే ఎన్ని నీళ్లు నిల్వ చేయొచ్చు ఇలా? 0.02 TMC స్టోరేజ్. 0.02. ఒకవేళ ఈ 8 మోటార్లు ఒకటేసారి పనిచేస్తే ఈ 0.20 TMC వాటర్ ఎంతసేపు బయటకు కొట్టేస్తారు? కంటిన్యూస్ ఫ్లో ఉంటుందండి మనకి. జస్ట్ దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ డైరెక్ట్ తీసుకునేదని కాకుండా మనకి బయట టనెల్లో ఉంటుంది, రిజర్వాయర్స్ ఉంటుంది. ఓకే అర్థమైంది. అంటే 1 TMCకి సంబంధించిన దాంట్లో ఈ సర్జ్ పూల్ నుంచి బయటకు కొట్టాలి అనుకున్నప్పుడు ఎన్ని మోటార్లు పనిచేయాలి, ఎంతసేపు పనిచేయాలి? 1 TMC 5 మోటార్లు అయితే 5 ఎన్ని 2 TMCకి డిజైన్ చేయబడింది. 9 మోటార్లు 5 మోటార్లు పనిచేస్తే 1 TMC తీసుకోవచ్చు ఒక డే. ఓకే, దానికి ఇది సర్జ్ పూల్ అనేది ఏదైతే మనం అనుకుంటాం బావిలో ఫుట్బాల్ బుడ్డి టైప్ అనమాట. ఇక్కడ నుంచి అంటే ఓసారి ఏదైతే కెనాల్ నుంచి వచ్చినటువంటి గ్రావిటీ నుంచి వచ్చినటువంటి వాటర్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతాము. ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఏంటంటే ఒక బావి టైప్, ఒక కుండ టైప్, ఎప్పుడు నిండుగా ఉండకుండానికి సంబంధించిన కుండ నుంచి కూడా వాటర్ ఏదైతే బాహుబలి మోటార్లోకి వెళ్తాయో ఆ బాహుబలి మోటార్ నుంచి కూడా రిజర్వాయర్లోకి వెళ్తాయి. ఇది సర్జ్ పూల్ యొక్క కథ. దీంతో పాటు మనం అసలు మేజర్కి సంబంధించినటువంటి మహాబాహుబలి మోటార్ దగ్గరికి వెళ్దాం. ఆ మోటార్లు ఏ విధంగా పనిచేస్తాయో ఇంజనీరింగ్ సర్వీస్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మనం వెట్టెం పంప్ హౌస్ దగ్గర ఉన్నామని చెప్పేసి కూడా గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇదే పంప్ హౌస్ అంటే ఆ సర్జ్ పూల్ నుంచి ఏదైతే నీటిని బయటికి భారీ ఎత్తున అత్యంత ఎత్తుకు ఎగ్గొట్టేటువంటి పంప్ హౌస్ దగ్గర మనం ఉన్నాము. దీనికి సంబంధించిందంటే అసలు చూడవచ్చు. అంటే రేపు పొద్దున ఇక 8 ఏదైతే మహా బాహుబలి మోటార్స్ కనుక మరి ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది, అసలు ఆ మోటార్ ఎలా ఉంటుంది, ఆ మోటార్కి సంబంధించిన స్ట్రక్చర్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఆ నేపథ్యాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టు బాహుబలి మోటార్కి సంబంధించి మనం నిన్న కొన్ని విజువల్స్లో చూసాం. అసలు స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉండబోతుంది బాహుబలి మోటార్లు అనే దాని మీద మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే వెట్టెం దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క పంప్ హౌస్ సంబంధించి ఆ పైన టోటల్ అంటే ఒక భారీ ఇనుముతోటి అత్యంత కఠినతరమైనటువంటి ఐరన్తో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బాహుబలి మహాబాహుబలి అని చెప్పుకోవచ్చు. అంటే కాళేశ్వరం బాహుబలి కాకుండా దానికి మించిన బాహుబలి మోటార్కి సంబంధించి కూడా మనకు ప్రస్తుతం ఇక్కడ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసుకున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇక్కడికి 8 మహాబాహుబలి మోటార్లు ఉంటాయి. దాంట్లో ప్రస్తుతం 7 పూర్తి, ఒక 8వ ఒకటి అంటే రేపు ఎల్లుండి ఇది కూడా ఒక పూర్తి స్థాయిలో ఫిక్స్ చేసిన తర్వాత మనకు పైన ఒక సైరన్ లైట్ వెలుగుతుంటుంది. ఆ సైరన్ లైట్ వెలిగినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అసలు ఈ మోటార్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఈ మోటార్ ఎంత హార్స్ పవరు, ఎంత ఎత్తు నుంచి కూడా వాటర్ని పైకి తీసుకొస్తుందని చెప్పడానికి కూడా అంత పాటు ఇక్కడ సంబంధించిన ఏదైతే వెట్టెం పంపుకు సంబంధించిన ఇంజనీర్స్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, దానికి హార్ట్ ఆఫ్ ద పంప్ హౌస్ ఏంటి సార్, దీని ప్రత్యేకత ఏంటి సార్? ఇది 145 మెగావాట్ల ఇది మోటార్. ఇది ఆల్మోస్ట్ ఒక్కొక్క మోటార్ 75 క్యూమెక్స్ వాటర్ డిశ్చార్జ్ చేయగలుగుతుంది. క్యూసెక్స్ అంటే మళ్ళీ ఇంటూ 35.315 చేయాల్సి. ఇది 75 క్యూమెక్స్ అన్నమాట ఒక్కొక్కటి. 75 into 9 ఆల్మోస్ట్ 675 క్యూమెక్స్ డిశ్చార్జ్ పంప్ చేస్తుంది. అన్ని ఒకసారి రన్ అవుతాయి. అన్నీ ఒకటేసారి రన్ అవుతుంటాయి. సార్ ఏంటంటే మొత్తం ఎక్కడెక్కడ ఏ పార్ట్ రన్ అవుతుంటుంది సార్? ఇక్కడ ఏ తిరుగుతూ ఉంటుంది దీంట్లో? ఇది మెయిన్ టాప్ షాఫ్ట్ అంటారు. ఇది టాప్ షాఫ్ట్ తిరుగుతూ ఉంటుంది. అవేమో బేరింగ్స్ అవి ఫిక్స్డ్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఏది మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి ఆ బేరింగ్స్ పనిచేస్తుంటాయి. షాఫ్ట్ మొత్తం తిరుగుతుంటుంది. తిరిగినప్పుడు ఆ బకెట్స్ ఏదైతే దాన్ని కింద ఇంపెల్లర్ బకెట్ కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? ఇంపెల్లర్ అనేది అదొక వెయిన్ అండి. అంతే మోషన్ వల్ల ఆ మూమెంట్ వల్ల వాటర్ సర్క్యులేట్ అయ్యి మనకి డెలివరీ మెయిన్స్ లోకి డిశ్చార్జ్ అయిపోతుంది. అంత ఫోర్స్ కావాలి సార్. అంటే దాదాపుగా ఇక్కడ నుంచి రిజర్వాయర్లకు ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుంచి రిజర్వాయర్ ఒక 600 మీటర్స్ ఉంటుంది. అదే చెప్తున్నాను, 600 మీటర్స్. సర్జ్ పూల్ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 100 మీటర్ అంటే 600. దాదాపు 700 మీటర్కి సంబంధించినటువంటి బయటకు కొట్టాలంటే ఏ రేంజ్లో పనిచేయాలి ఈ బాహుబలి? అంతే కదండి, మనకి 145 మెగావాట్ కరెంట్ కెపాసిటీ ఉన్నటువంటి పంప్ని డిజైన్ చేయడం. ఓకే సార్, ఒక్కసారి అంటే అంత 5 మీటర్ డైమెన్షన్ సంబంధించిన పైపుల నుంచి నీరు బయట కొట్టాలంటే ఇది ఏ స్థాయిలో పనిచేయాలి? అది ఏ స్థాయిలో పనిచేయాలి? దీన్ని ఎన్నిసార్లు తిరగాలి అది ఒక్కసారి ప్రొఫైలర్? దీని ఆర్పిఎం వచ్చేసి 250 ఆర్పిఎం అండి. 250 రెవల్యూషన్స్ పర్ మినిట్. 240 టైమ్స్ ఒక మినిట్లో తిరుగుతాం. 60 సెకండ్లో 240 టైమ్స్ తిరుగుతుంది. బాహుబలి కాదు, మహాబాహుబలి ఇది. ఓకే సార్, అంటే దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది సార్? ఇది మనకి బిహెచ్ఎల్ మేకర్ అండి. బిహెచ్ఎల్ మేకర్
ఇండియన్ మేడ్ ఇండియన్ ఇండియన్ మేడ్ చేస్తారు మొత్తం. ఇక్కడికి ఎన్ని తీసుకొచ్చింది సార్? ఇక్కడికి ప్రస్తుతానికి ఒక 5 యూనిట్లకు సంబంధించి నడుస్తుంది. అంటే పర్టికులర్ ఈ 5 యూనిట్లకు సంబంధించి ఆల్రెడీ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయాయి. వర్క్స్ అన్ని కంప్లీట్ ఒక 10% వర్క్ పెండింగ్, 90% రెడీ టు డ్రై రన్ అంటారు. యూనిట్ 1 మనకి యూనిట్ 1 అండ్ 2 రెడీ టు డ్రై రన్. ఓకే, ఆల్రెడీ యూనిట్ 1 అయిపోయింది. అక్కడ యూనిట్ 3 కూడా కొంచెం కనిపిస్తుంది, అది కూడా దాని నడుస్తుందా వర్క్స్? టాప్ షాఫ్ట్ కొంచెం టాప్ షాప్ కనెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ సార్ పైన ఏదైతే మన సబ్ స్టేషన్ అక్కడ నుంచి ఇక్కడికి ఇస్తారా? దీనికి సబ్ స్టేషన్ నుంచి పవర్ కనెక్షన్ మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే బస్ డక్స్ అని అంటారండి. ఒక్కొక్క యూనిట్ కి సంబంధించి బస్ డక్స్ కనెక్షన్స్ ఉంటాయి. పవర్ అనేది దాని నుంచి మన పంపుకి వెళ్తుంది. పైనుంచి ఉంటుందా ఇది? అండర్ గ్రౌండ్. ఇప్పుడు మనం ఎన్ని మీటర్లు ఫీట్ల లోతుల్లో ఉన్నాము? ఇక్కడ 400. ఇంకా కింద ఎంత ఉంటుంది? ఒక 25 మీటర్ల కింద ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 500 మీటర్స్, 500 ఫీట్స్, 350 ఫీట్ ఉంటుంది. 350 ఫీట్ లోపల ఉన్నాం మనం ఇప్పుడు రైట్ నో. అంటే అక్కడ నుంచి కూడా ఈ 350 మీటర్ నుంచి పైకి కొట్టి మళ్ళీ అక్కడ నుంచి 700 మీటర్ 1 కిలోమీటర్ దూరం కొట్టేసేయాలి. ఇప్పుడు ఎత్తిపోతలు చేయాలి. అందుకనే దీన్ని ఏషియా బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎత్తిపోతల పథకం అంటున్నారు. దాదాపు చూస్తూ ఉంటాం మనం. అంటే దీనికి సంబంధించిన టెక్నాలజీ ఎట్లా సార్? ఎవరు మనమే చేస్తామా లేకపోతే దీనికి సపరేట్ ఏమైనా వాళ్ళు ఉంటారు? ఏది వర్కర్స్ ఉంటారు? ఎంప్లాయీసే ఉంటారు. దీన్ని స్టార్ట్ చేయడము, దీన్ని ఆఫ్ చేయడం అంటూ ఎట్లా ఉంటుంది? మొత్తం స్కాడా కంట్రోల్ అండి మనకి. పంప్ ఆన్ ఆఫ్ మొత్తం మనకి ఇనిషియల్గా వాటర్ లేనప్పుడు దాన్ని డ్రై రన్ చేసుకుంటాము. లైక్ ఫస్ట్ ఎయిర్లో తిప్పడం జరుగుతుంది. ఓకే, సో దట్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది మనకి. ఓకే, సో దట్ స్లోగా మళ్ళీ వాటర్ ఇండ్యూస్ చేయడం జరుగుతుంది హై ప్రెషర్ ఇంజిన్లో. ఓకే. వన్స్ మోటార్ కిక్ ఆన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ సప్లై ఇవ్వడం. ఓకే సార్, అది ఒక్కసారి సర్జ్ పూల్కి సంబంధించిన గేట్లు ఎత్తేసిన తర్వాత ఇది ఒక్కసారి ఆన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు రిజర్వాయర్లో వాటర్ పడడానికి ఎంత టైం పడుతుంది? టైం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే, వెళ్ళిపోతే అంతే, 15 మినిట్స్లో వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అంటే నేను చూశాను సర్జ్ పూల్ దగ్గర ఉన్నటువంటి ఆ డూమ్ ఏదైతే మనం కట్టిన టన్నలే ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న సైజు బాయ్ టైప్లో ఉందండి. అట్లాంటిది వాటర్ అంటే 5 మీటర్స్ డైమెన్షన్తో ఉన్నటువంటి ఒక పైపు ఆ వాటర్ రావడానికి అంటే మనం చూస్తుంటాం ఊళ్ళల్లో బావుల సైజు కూడా కదా 5 మీటర్స్ అయి ఉంటుంది. యావరేజ్ అంటే 5 మీటర్స్. అంటే అందులో చిన్న మోటార్ వేసిన తర్వాత బయటకు వేస్తాం. ఆ బావి బయటికి రావాలి, బావినే లేపడం. అంటే నిజంగానే నేను బాహుబలి మోటార్ కాదు, అందుకనే మనం అన్న మహాబాహుబలి మోటార్స్ అని చెప్పేసి కూడా అంటున్నారు. సరే సార్, ఇప్పుడు పర్టికులర్ ఈ వ్యవస్థకు సంబంధించి అంటే నాన్ స్టాప్గా ఎన్ని రోజులు నడపొచ్చింది? కంటిన్యూగా నడపొచ్చండి. పవర్ ఉండాలి సార్, దానికి ఎలాంటి సపరేట్ డెడికేటెడ్ లైన్స్ ఉంటాయి మనకి. లైన్స్ అంతే మీకు అంటే పంప్ ఆన్ చేయడం ఆఫ్ చేయడమే పెద్ద టాస్క్ అండి. అంతే, ఆన్ చేసామంటే కంటిన్యూస్ అంతే. ఇంకా దానికి అవసరం ఉన్నది అలాగది. బట్ ఏదైతే మన రిజర్వాయర్ నిన్న రిక్వైర్మెంట్ ప్రకారం 90 TMsలో 90 డేస్ రన్ చేయడానికి ప్లాన్ చేస్తాం. 90 డేస్ ఫస్ట్ ఫేజ్ లో ఫ్లడ్ వచ్చిన పీరియడ్లో 90 డేస్ రన్ చేయడానికి ప్లాన్ చేస్తాం. 90 TMs 90 డేస్ 90 రోజులు. ఓకే అండి, మొత్తానికి ఇది బాహుబలి రేంజ్ సంబంధించినటువంటి మోటార్స్ పథకం. ఇక్కడ నుంచి మనం కీ పాయింట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఏదైతే ఎత్తుకొచ్చినటువంటి వాటర్ ఎగ్జాక్ట్లీ 700 మీటర్స్ ఉన్న డెలివరీ సిస్టమ్ అంటారు దాన్ని. పర్టికులర్గా ఏదైతే ఈ బెట్టెం రిజర్వాయర్ అంటారు చూసినామో దాని దగ్గరికి ఒకసారి మనం వెళ్దాం. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ఏ విధంగా బయటకు వెళ్తుందో కూడా ఒకసారి చూద్దాం. వాళ్ళ దానికి సంబంధించిన రిజర్వాయర్ కెపాసిటీ ఏందో కూడా ఒకసారి అక్కడ ఇంజనీర్లు అడిగి